హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో ఈరోజు మనము రైల్వేస్లో అడిగినటువంటి రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాము. సో ఎవరైనా సరే రైల్వే బ్యాచ్ కావచ్చు, లేదంటే ఎస్ఎస్సి బ్యాంక్స్కి దేనికైనా ప్రిపేర్ అయ్యే పని అయితే సో మన గోవిద్య యాప్ అనేది వచ్చేసి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా, వన్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, అన్ని కోర్సెస్ అవైలబుల్లో ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో అట్ ప్రజెంట్ వచ్చేసి రైల్వేలో చాలా జాబ్స్ పడ్డాయి. సో దాని రిలేటెడ్గా ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేది కొన్ని డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మునీర్ వాక్డ్ ఫ్రమ్ హిస్ స్కూల్ 85 మీటర్ వెస్ట్, 45 నార్త్, 25 ఓకే, ఇవన్నీ ఓకే. అట్ దిస్ పాయింట్ ఇష్యూస్ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ, హౌ ఫర్ అండ్ విచ్ డైరెక్షన్. ఓకే, లాస్ట్ పాయింట్ ఏంటి? లైబ్రరీ ఇచ్చారు, స్కూల్ ఫ్రమ్ ద లైబ్రరీ. ఓకేనా, అయితే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ గురించి మాట్లాడారు కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనా, వాక్డ్ ఫ్రమ్ హిస్ స్కూల్ 85 మీటర్ వెస్ట్ అన్నారు. వెస్ట్లో 85 బాగానే ఉంది. 45 మీటర్ నార్త్, 45 మీటర్ నార్త్, 25 మీటర్ ఈస్ట్, 25 మీటర్ ఈస్ట్, 45 సౌత్, 45 సౌత్, 45 క్యాన్సల్, ఇంకేం ఇవ్వలేదు అక్కడ. అవునా, సో 85 మైనస్ 25, 55 ఓకేనా 60, అంటే ఎంత? 85 మైనస్ 25 ఎంత అండి? 60 రావడం జరిగింది. ఓకేనా, ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ ఎంత? ఫ్రమ్ హిస్ స్కూల్. ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ స్కూల్ అనుకుందాం, ఎండింగ్ పాయింట్ లైబ్రరీ ఎల్ అనుకుందాం. క్వశ్చన్ ఏం అడిగారు? ఓకేనా, హౌ ఫార్ అంటే ఎంత అండి? 60 కాకుండా ఉన్నటువంటిది ఎలిమినేట్, ఆప్షన్ డి ఎలిమినేట్. కాకపోతే ఏ డైరెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, మునీర్స్ స్కూల్ ఫ్రమ్ ద లైబ్రరీ. ఓకేనా, లైబ్రరీ నుంచి స్కూల్ ఏ డైరెక్షన్ అంటున్నారు? లైబ్రరీ నుంచి స్కూల్ ఏ డైరెక్షన్ అండి? ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది, రైట్ సైడ్ డైరెక్షన్, అంటే 60 ఈస్ట్. 60 ఈస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? అరుల్ వాక్స్ 100 మీటర్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ 80 మీటర్స్ టు హిస్ రైట్, దెన్ టైమ్ డ్యూరింగ్ టు హిస్ లెఫ్ట్ వాక్ 150. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అరుల్ వాక్స్ 100 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్, ఓకే, అండ్ దెన్ 80 మీటర్స్ టు ద రైట్. రైట్ అయితే క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ అయితే క్లాక్ ఏ విధంగా జరుగుతుంది? ఆ సైడ్. ఓకేనా, 80. ఓకేనా, 80 తీసుకున్నానండి. నెక్స్ట్, దెన్ ఈచ్ టైమ్ టర్నింగ్ హిస్ లెఫ్ట్ హీ వాక్స్ 50, 150 మీటర్స్ రెస్పెక్టివ్లీ అంటున్నారు. అంటే ప్రతి ఒక్కసారి ఇంకా లెఫ్ట్ సైడే మూవ్ అవుతున్నాడు అంట. కానీ ప్రతి ఒక్కసారి లెఫ్ట్ సైడ్ మూవ్ అయినప్పుడు ఒక 50 మీటర్స్, 150 మీటర్స్ ట్రావెల్ అవుతున్నారు అంటున్నారు. అవునా, అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ టైం ఎంత? 50. సెకండ్ టైం మళ్ళీ లెఫ్ట్, అప్పుడంత 150. థర్డ్ టైం మళ్ళీ లెఫ్టే 150 అంటున్నారు. అవునా, అయితే నౌ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈసీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 100 ప్లస్ 50, 150 కదా. ఇటువైపు 150, ఇటువైపు 150, రెండు క్యాన్సిల్ చేయొచ్చా? రెండు సైడ్లు క్యాన్సిల్. సో ఇటు 150, 80 ఎంత అండి? 150, 80 అంటే సపరేట్ చేస్తే ఎంత అండి? 150, 80, 70 రావడం జరుగుతుంది. స్టార్టింగ్ పాయింట్ నుంచి కంపేర్ చేసినట్లయితే అప్వర్డ్ డైరెక్షన్ 70 నార్త్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. 70 నార్త్. ఓకేనా, సో ఏ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ రెండు సేమ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అయితే 70 మీటర్స్ నార్త్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్? అకార్డింగ్ టు ద టైమ్ బై, ఓకేనా, రేఖాస్ వాచ్ ఇట్ ఈస్ 9:15 అంటున్నారు. అంటే 9:15 అంటే 9 తర్వాత ఇంకొక క్వార్టర్ మూవ్ అవ్వడం జరిగిందని మీనింగ్. అంటే ఇంకొక పావు గంట ఎక్స్ట్రా అవ్వడం జరిగిందని మీనింగ్. అవునా, సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 9 తర్వాత 15 మినిట్స్ ఎక్స్ట్రా అంటే ఎంత అండి? ఒరిజినల్ టైం ఎంత అండి? వాళ్ళు చెప్పింది వాళ్ళు డైరెక్ట్గా 9:15 అని ఇవ్వరు, 9:15 అని ఇవ్వరు. ఓకేనా, సో 9:15 అంటే 9 తర్వాత ఒక క్వార్టర్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. దట్ మీన్స్ 9:15 టైం అంటున్నారు. క్లియర్? ఓకే, అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ అవర్ హ్యాండ్ ఈస్ ఓకేనా పాయింటింగ్ టు ద వెస్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద గివెన్ డైరెక్షన్స్ ద మినిట్ అండ్ పాయింట్ ఆఫ్టర్ 75 మినిట్స్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9:15 రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ డ్రా చేసేసేయండి. ఓకే, అప్పుడు మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఎంత అండి? తీసుకోండి 12, 3, 6, ఇక్కడేమో 9. ఓకేనా, ఇంక మిడిల్లో ఉన్నటువంటి వాల్యూస్. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? 9:15 అన్నారు కదా. సో 9:15 అంటే ఎక్కడ ఉంటుంది? కరెక్ట్గా చూడండి. 15 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిట్ అండ్ రాసేద్దామా. 15 మినిట్స్ అన్నారు కాబట్టి ఓకేనా 3 దగ్గర ఉంటుంది. అవునా, మినిట్ అండ్ పెద్ద ముళ్ళు అనుకుందాం. ఓకేనా, టైం ఎంత అండి? 9:15 అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు ఉండడానికి పాసిబుల్ ఎక్కువ ఉంది. అవునా, కరెక్ట్గా కొద్దిగా మూవింగ్ ఉంటుంది అంతే కదా. సో 10 వెళ్ళడానికి పాసిబుల్ లేదు కానీ. సో 9:15. సో ఇది వచ్చేసి ఓకేనా అవర్ అండ్, ఇదేమో మినిట్ అండ్. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇన్ విచ్ డైరెక్షన్ విల్ బి మినిట్ అండ్ పాయింట్స్ ఆఫ్టర్ 75 మినిట్స్ అంటున్నారు. అంటే 9:15 నుంచి 75 మినిట్స్ మూవ్ చేయాలి. 75 మినిట్స్ అంటే నేను 60 మినిట్స్, దాని తర్వాత మళ్ళీ 15 మినిట్స్ తీసుకోవచ్చా? అవునా, టోటల్ 75 మినిట్స్. సో 9:15 తర్వాత 60 మినిట్స్ అంటే 1 అవరే కదా. 1 అవర్ అంటే ఎంత అండి? 10:15. అవునా, 10:15 తర్వాత 15 యాడ్ చేయాలి. అవునా, సో 10:15 తర్వాత ఒక 15 అంటే ఎంత అండి? టైము 10:30 ఉండడం జరుగుతుంది. ఓకేనా, 10:30 ఉండడం జరుగుతుంది. 10:30కి వాళ్ళు ఏమడుగుతున్నారండి? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్ విల్ బి మినిట్ అండ్ పాయింట్స్. సో 10:30కి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10:30కి ఓకేనా, ఇక్కడేమో 12, ఇక్కడేమో 6, ఇక్కడేమో 9. ఓకేనా, ఇక్కడేమో 10 తీసుకుందాము, ఇక్కడేమో 11 అండి.
10:30 అన్నారు. సో 10:30 అంటే అక్యురేట్గా ఈ డైరెక్షన్లో చిన్న మూల ఉంటుంది. సో 30 అన్నారు కాబట్టి 6 దగ్గర ఇది పెద్ద మూల. వాళ్ళు ఏమన్నారండి, విచ్ ఆఫ్ ద డైరెక్షన్ మినిట్ అండ్ పాయింట్స్ ఆఫ్టర్ 75 minutes మినిట్ అండ్ అన్నారు. మినిట్ అండ్ అంటే సో నిమిషాల ముళ్ళు కదా, సో పెద్ద ముళ్ళు. సో ఏ డైరెక్షన్లో ఉందండి, క్లియర్గా మనకు అర్థమవుతుంది డౌన్వర్డ్ డైరెక్షన్. బికాస్ 10:30కి సో 10 ఇక్కడేమో 6 దగ్గర, ఒక 10కి 11కి మధ్యలో చిన్న ముళ్ళు, సో 6 దగ్గర పెద్ద ముళ్ళు ఉండడం జరుగుతుంది, ఒక నిమిషాల ముళ్ళు. సో డౌన్వర్డ్ డైరెక్షన్ దట్ మీన్స్ సౌత్ డైరెక్షన్లో ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు అడిగింది ఏంటి, సో మినిట్ అండ్ డైరెక్షన్ అడిగారు కాబట్టి క్లియర్గా మనకు తెలుసు. సో డౌన్వర్డ్ డైరెక్షన్ మీన్స్ సౌత్ డైరెక్షన్. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్స్ కొన్ని ఒకసారి చెప్తాను వినండి. ఓకే, ఇక్కడ ఏంటి, సో 9:15 అన్నారు. సో 9:15 మీన్స్ 9 తర్వాత ఒక 15 నిమిషాలు అంటే క్వార్టర్ అనేది మూవ్ అవ్వడం జరిగింది అంటున్నారు. అదే ఒక 1:45 TO2 9 అన్నారు అనుకోండి, ఒక 9 అవ్వడానికి ఇంకా పావు గంట ఉందని అర్థం. ఈ 2 words మీనింగ్స్ తెలుసుకునేసేయండి చాలు. అకార్డింగ్ టు ద టైమ్ బై రిక్స్ వాచ్ ఇట్స్ 8:15 అన్నారు. సో ఇందాక చూసాం కదా 8:15 అంటే ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 8 తరువాత పావు గంట మూవ్ అయింది అంటే ఎంతండి, 8:15 టైం. 8:15 టైం. ఇఫ్ ద మినిట్ అండ్ పాయింట్స్ టువర్డ్స్ ద ఈస్ట్, ఓకేనా, మినిట్ అండ్ పాయింట్స్ టువర్డ్స్ ద ఈస్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ అవర్ అండ్ పాయింట్స్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 8:15కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకేనా, ఇక్కడేమో 12, ఓకేనా, 3, 6, ఇక్కడేమో 9. క్లియర్. అయితే 8:15 కదా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో 8, ఇక్కడేమో 7, ఓకేనా. 8:15 అంటున్నారు. 8:15 అంటే పెద్ద ముళ్ళు, ఓకేనా. 8 తర్వాత కొద్దిగా ఇక్కడ చిన్న ముళ్ళు, ఓకేనా. 8:15 అనుకుందాం, ఓకేనా. ఇది పెద్ద ముళ్ళు అండి 8:15. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇఫ్ ద మినిట్ అండ్ పాయింట్స్ టువర్డ్స్ ది ఈస్ట్, ఓకేనా. ఇఫ్ ద మినిట్ అండ్ పాయింట్స్ టువర్డ్స్ ది ఈస్ట్, సో మినిట్ అండ్ పాయింట్ ఇక్కడ చూస్తే టువర్డ్స్ ది ఈస్ట్, ఓకేనా. టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఇస్ ద అవర్ అండ్ పాయింట్స్ అంటున్నారు. ఇదేమో ఈస్ట్ డైరెక్షన్లో ఉంది కదా, సో ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. వాళ్ళు అదే అంటున్నారు, మినిట్ అండ్ పాయింట్స్ టువర్డ్స్ ఈస్ట్ అన్నారు. సో టువర్డ్స్ విచ్ డైరెక్షన్ వుడ్ ది అవర్ అండ్ పాయింట్స్, మరి ఇది ఏ డైరెక్షన్, సో డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్. డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది, ఓకేనా. డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్ కదా, డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది. సో డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్ మీన్స్ ఏ డైరెక్షన్ అండి, ఇదేమో సౌత్, ఇదేమో వెస్ట్, ఓకే. సౌత్ వెస్ట్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో క్లియర్. వాళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేసింది ఏంటి, ఇఫ్ ద మినిట్ అండ్ పాయింట్స్ టువర్డ్స్ ఈస్ట్ అన్నారు. 8:15 కదా, సో ఏంటి 8:15 అన్నారు కాబట్టి 8:15 తీసుకున్నాము. సో 8:15కి ఏమవుతుంది, 8 ఇక్కడ 15 దగ్గర 3 దగ్గర, సో రెండు అవి ఈస్ట్ అనే అంటున్నారు కాబట్టి మనకి ఇక్కడ ఏ డైరెక్షన్ చేంజ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు ఏమడిగారు, మినిట్ అండ్ కనుక ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసినట్లయితే అవర్ అండ్ ఏ డైరెక్షన్ అంటున్నారు. సో మనకు తెలుసు ఇదేమో ఈస్ట్, ఇక్కడేమో వెస్ట్, ఇక్కడేమో నార్త్, సౌత్. సో క్లియర్గా ఇది ఈస్ట్ కాబట్టి సో ఇది ఏ డైరెక్షన్, డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్ మీన్స్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ అనేది అవ్వడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద టైమ్ బై నిహాల్స్ వాచ్, ఓకేనా, ఇట్స్ 1:30, ఓకేనా. 1:30 అండ్ ద అవర్ అండ్ ఈస్ పాయింటింగ్. 1:30 అంటే 1 తర్వాత అర్ధ గంట మూవ్ అయింది. హాఫ్ అంటే 30 minutes కదా. సో అంటే మీనింగ్ ఏమంటున్నారు వాళ్ళు, 1:30 అంటున్నారు టైం. సో 1:30కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేయాలి. 1:30కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రా చేయాలి, ఓకేనా. ఇక్కడేమో 12 తీసుకుందాము, ఇక్కడేమో 1, ఇక్కడేమో 3, ఓకేనా. ఇక్కడేమో 6 అండి, ఇక్కడేమో 9, ఓకేనా. 1:30 అంటున్నారు. సో ఇది మినిట్ హ్యాండ్ అండి, పెద్ద ముళ్ళు. సో చిన్న ముళ్ళు 1:30, ఇక్కడేమో 2 తీసుకుందాం. సో ఈ రెండింటికి బిట్వీన్లో ఉండడం జరుగుతుంది, అవునా. వాళ్ళు ఏమంటున్నారు, అజ్యూమింగ్ దట్ దర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద నిహాల్స్ పొజిషన్ ఇన్ విచ్ డైరెక్షన్ వుడ్ ది మినిట్ అండ్ పాయింట్స్ ఆఫ్టర్ 30 minutes అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1:30 అన్నారు కాబట్టి 1:30కి మనం టైం తీసుకోవడం జరిగింది. అండ్ ది అవర్ అండ్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ ది నార్త్ ఈస్ట్ అన్నారు, ఓకేనా. మనకు తెలుసు కదా ఇదేంటండి ఈస్ట్, ఇదేమో నార్త్, అవునా. సో ఇదేమో అవర్ అండ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లోనే ఫేస్ చేస్తుంది. సో కాబట్టి దీంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఏమన్నారు, అజ్యూమింగ్ దట్ దర్ ఈస్ నో చేంజ్ ఇన్ నిహాల్స్ పొజిషన్, ఓకేనా, ఇన్ విచ్ డైరెక్షన్ వుడ్ ది మినిట్ అండ్ పాయింట్స్ ఆఫ్టర్ 30 minutes అంటున్నారు, ఓకేనా. ఆఫ్టర్ 30 minutes అంటే ఇక్కడ వరకేమో 1:30, ఓకేనా. మినిట్ అండ్ ఏ డైరెక్షన్ అవుతుంది 30 minutes తర్వాత. సో 1:30 నుంచి 30 minutes అంటే 2 o'clock కదా, 2 PM లేదా 2 AM ఏదైనా అనుకోండి, 2 o'clock అదైతే క్లియర్, అవునా. అయితే మరి పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా అక్యురేట్గా 12 దగ్గర ఉండడం జరుగుతుంది పెద్ద ముళ్ళు, కరెక్టా. చిన్న ముళ్ళు కరెక్ట్గా 2 o'clock అంటే సో ఒక 2 దగ్గర ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఏమడిగారు, మినిట్ హ్యాండ్ గురించి అడిగారు. మినిట్ హ్యాండ్ 30 minutes తర్వాత ఏ దిశలో ఉంటుందని అడుగుతున్నారు. సో క్లియర్గా అప్వర్డ్ డైరెక్షన్ మీన్స్ నార్త్ డైరెక్షన్. సో క్లియర్. సో జస్ట్ అడిగినటువంటి కండిషన్స్ని మనం బేస్ చేసుకొని సాల్వ్ చేస్తే సరిపోతుంది. సందీప్ వియర్స్ ఏ వాచ్ అట్ 6 PM హిస్ క్లాక్ మినిట్ నీడిల్స్ వాజ్ ఫేసింగ్ నార్త్, ఓకేనా. 6 PM అంటున్నారు, ఓకేనా. 6 PM అంటే ఒకసారి చూద్దామండి, ఓకేనా. అక్యురేట్గా ఇక్కడేమో 12, ఓకేనా, 3, 9, ఇక్కడేమో 6, ఓకేనా. 6 PM అన్నారు కాబట్టి చిన్న ముళ్ళు ఇక్కడ తీసుకుందామండి, ఓకేనా.
పెద్ద ముళ్ళు అక్యురేట్గా 6 PM ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకేనా, వాళ్ళు ఏమంటున్నారు, ఓకేనా మినిట్, ఓకేనా హిస్, ఓకే 6 PM హిస్ క్లాక్ మినిట్ నీడిల్ వాస్ ఫేసింగ్ నార్త్. ఓకేనా, మినిట్ నీడిల్ వాస్ ఫేసింగ్ నార్తే కదా, సో నార్త్ సైడ్. ఓకేనా, దెన్ విచ్ డైరెక్షన్ వుడ్ ది అవర్ నీడిల్ బి. ఓకేనా, అవర్ నీడిల్ ఏ డైరెక్షన్ అంటున్నారు, అవర్ నీడిల్ మరి ఏ డైరెక్షన్. సో వాళ్ళైతే ఏం చేంజ్ చేయలేదంటే డైరెక్ట్గా క్వశ్చన్ అట్లే అడిగారు. ఏదైనా ట్విస్ట్ ఉంటుందని నేను కూడా ఆలోచించాను, ఏం లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సందీప్ వియర్స్ ఏ వాచ్ 6 PM అన్నారు, 6 o'clock అంటే చిన్న ముళ్ళు, సో పెద్ద ముళ్ళు, ఇదైతే క్లియర్. దాని తర్వాత ఏమంటున్నారు, ఓకేనా హిస్ క్లాక్, ఓకేనా మినిట్ నీడిల్ అంటే ఓకేనా పెద్ద ముళ్ళు ఫేసింగ్ నార్త్ అంటున్నారు. ఓకేనా, నార్త్ డైరెక్షన్. దెన్ విచ్ డైరెక్షన్ వుడ్ బి ది అవర్ నీడిల్. అవర్ నీడిల్ మరి ఏ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్. డౌన్వర్డ్ డైరెక్షన్ మీన్స్ సౌత్ డైరెక్షన్. ఓకేనా, సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కసారి ట్విస్ట్లు ఇస్తూ ఉంటారు. ఓకేనా, లెఫ్ట్ తిరిగితే రైట్ తిరిగితే సో ఆపోజిట్ ఉంటే ఎలా, సో ఈ విధంగా అడుగుతూ ఉంటారు. సో అటువంటి కండిషన్స్ ఏం లేదు. అది కూడా ఇచ్చినటువంటి డైరెక్షన్ మినిట్ నీడిల్ ఇక్కడ మన క్వశ్చన్లో క్లియర్గా అర్థమవుతుంది నార్త్ డైరెక్షన్. వాళ్ళు కూడా ఏమన్నారండి, మినిట్ నీడిల్ నార్త్ డైరెక్షన్ అని అన్నారు. సో కాబట్టి అవర్ నీడిల్ డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి సౌత్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఏ బాయ్ ఈస్ స్టాండింగ్ అనే ప్లాట్ఫామ్ ఆన్ ద క్లాక్. ఓకేనా, లుక్స్ అట్ 3:45 ఇన్ ద ఈవినింగ్. ఓకేనా, 3:45 ఇన్ ద ఈవినింగ్ అంటున్నారు. 3:45. ఓకేనా, 12, 3, 9, ఇక్కడేమో 6, 3:45 అంటున్నారండి. ఓకేనా, అంటే ఇక్కడేమో 4 తీసుకుందామండి. సో 3:45 అంటే చిన్న ముళ్ళేమో ఇక్కడ. ఓకేనా, 45 కాబట్టి ఎగ్జాక్ట్లీ 9కి ఈక్వల్గా ఉంటుంది అనుకుందాం. ఓకేనా, 3:45 అంటున్నారు. అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవర్ నీడిల్ పాయింట్స్ ది ఈస్ట్ అంట, అవర్ నీడిల్ పాయింట్స్ ఈస్ట్ అంటున్నారు. ఓకేనా, అండ్ ద మినిట్ నీడిల్ పాయింట్స్ టు ద వెస్ట్. ఓకేనా, అంటే ఆల్మోస్ట్ సో ఈస్ట్ డైరెక్షన్లో ఇది వెస్ట్ డైరెక్షన్లో ఆల్మోస్ట్ ఫేస్ చేసినట్లయితే ఇన్ విచ్ డైరెక్షన్ ది బాయ్ ఫేజింగ్ అంటున్నారు. ఓకేనా, బాయ్ ఫేజింగ్ మీన్స్ ఏంటి మీనింగ్, మనం ఇటువైపు నుంచి మనం గడియారాన్ని చూస్తున్నాము, ఇదేమో ఈస్ట్ డైరెక్షన్ రిలేటెడ్గా ఉంది. ఓకేనా, ఇదేమో వెస్ట్ డైరెక్షన్గా ఉన్నట్లయితే మరి క్లియర్గా ఇన్ విచ్ డైరెక్షన్ ద బాయ్ ఈస్ ఫేసింగ్. సో బాయ్ మరి మనం ఇదే క్లాక్ మనం చూస్తున్నాం, మరి మనం ఏ డైరెక్షన్గా ఉన్నట్లు, సో అంటే ఆపోజిట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నట్లు. సో క్లియర్గా ఇప్పుడు ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఏదైనా ఒక గడియారం ఉంది. ఓకేనా, ఇదేమో చిన్న ముళ్ళేమో ఈస్ట్ డైరెక్షన్ కదా ఇచ్చారు, అవును. ఓకే, ఈస్ట్ డైరెక్షన్. సో పెద్ద ముళ్ళేమో సో వెస్ట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లు ఒకసారి మీరు ఊహించుకోండి. మనమైతే వాచ్ క్లాక్ని ఈ విధంగా చూస్తున్నట్లు. సో క్లియర్గా మనకు తెలుసు మనం నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లు. క్లియర్. సో అప్వర్డ్ డైరెక్షన్ మనం ఫేస్ చేస్తున్నట్లు ఇక్కడే మీరు ఊహించుకోండి. ఓకేనా, ఇదేమో ఈస్ట్ డైరెక్షన్, ఇదేమో వెస్ట్ డైరెక్షన్. సో ఇదే అప్వర్డ్ డైరెక్షన్లో మనం చూస్తున్నట్లు క్లియర్. ఓకేనా, అప్వర్డ్ డైరెక్షన్లో మనం చూస్తే మీనింగ్ ఏంటి, అప్వర్డ్ డైరెక్షన్ మీన్స్ నార్త్ డైరెక్షన్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఏ క్లాక్ షోస్ ద టైమ్ 4:30 అంటున్నారు. ఇఫ్ ద మినిట్ నీడిల్ పాయింట్స్ ఈస్ట్. ఓకేనా, 4:30 అంటున్నారండి. సో 4:30కి తెలియాలి మనకి. 3, 4, 5, ఇక్కడ 6. ఓకేనా, ఇక్కడ 9, ఇక్కడ 12. 4:30 అంటే చిన్న ముళ్ళేమో 4కి 5కి బిట్వీన్లో ఉంటుంది, పెద్ద ముళ్ళేమో కరెక్ట్గా 6కి నేరుగా ఉంటుంది. ఓకేనా, మినిట్ నీడిల్. వాళ్ళు ఏమంటున్నారు, ఇఫ్ ద మినిట్ నీడిల్ పాయింట్స్ ఈస్ట్. ఓకేనా, ఇదేమో మినిట్ నీడిల్ ఇక్కడేమో సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది, కానీ వాళ్ళు ఏమంటున్నారు ఈస్ట్ డైరెక్షన్ ఉన్నట్లయితే. ఈస్ట్ డైరెక్షన్ అంటే ఎంత రొటేట్ అవ్వాలండి, ఇక్కడికి రావాలంటున్నారు. అంటే ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయినట్లయితే ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అది కూడా ఎంత అండి, ఇక్కడ నుంచి 90 డిగ్రీ మూవ్ అయినట్లయితే యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ డైరెక్షన్, క్లాక్ వైజ్ కాదు యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అయినట్లయితే వాళ్ళు ఏమంటున్నారు అవర్ నీడిల్ ఏ దిశగా ప్రయాణిస్తుంది అంటున్నారు. సో మరి మినిట్ నీడిల్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అయితే సో మరి అవర్ నీడిల్ కూడా ఒక 90 degree యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలి కదా. సో 90 degrees మీన్స్ ఓకే ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ అండి, ఇక్కడ నుంచి 90 degrees అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇక్కడ నుంచి 90 degrees అంటే ఇదే కదా. సో ఫస్ట్ స్టెప్ 45, సెకండ్ స్టెప్ అనదర్ 45, అవునా. సో అంటే ఇక్కడ నుంచి ఇదేం డైరెక్షన్ అండి, ఇదేం డైరెక్షన్ అంటే క్లియర్గా ఓకేనా అప్వర్డ్ రైట్ సైడ్ అంటే మీనింగ్ ఏంటి, అప్వర్డ్ రైట్ సైడ్ అంటే ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఓకేనా అంటే ఇది సౌత్. సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. సో నార్త్ ఈస్ట్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఇఫ్ P is 35 meters from Q in the north west direction, ఒకసారి చూడండి Q నుంచి ఇఫ్ P is 35 meters from Q in the north west direction అంటే ఏంటి, వెస్ట్ సైడ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ P అనేటటువంటిది ఉండడం జరిగింది. ఎంత డిస్టెన్స్ అంటే 35. నెక్స్ట్ ఏమన్నారండి R is 35 meters నార్త్ ఈస్ట్, ఓకేనా 35 meters అది కూడా ఫ్రమ్ Q. What is the direction of P with respect to R? R కి సంబంధించినంత వరకు P ఏ దిశగా ఉంది, ఓకేనా వెస్ట్ డైరెక్షన్ కదా. సో వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. N is going to clean up a gallery whose entrance on the south. ఓకేనా సౌత్ సైడ్ ఒక రూమ్ యొక్క ఎంట్రన్స్ ఉండడం జరిగిందంట, ఓకేనా. అలా ఉన్నట్లయితే ఆఫ్టర్ ఎంటరింగ్ ద గ్యాలరీ అంటే మీనింగ్ ఏంటి,
సౌత్ సైడ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఓకేనా ఆఫ్టర్ ఎంటరింగ్ ద గ్యాలరీ ఎన్ స్టార్ట్ క్లీనింగ్ టు ద లెఫ్ట్ సైడ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు ఓకేనా ఇన్ ఏ సింగిల్ బ్లో ఓకేనా ఎన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీ జస్ట్ 45 డిగ్రీ టు హిస్ లెఫ్ట్ అన్నారు సో ఇటువైపు క్లీన్ చేస్తున్నటువంటి పర్సన్ జస్ట్ లెఫ్ట్ సైడ్ జస్ట్ ఒక 45 డిగ్రీస్ ఓకేనా క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు కొద్దిగా తిరిగి రూమ్ అనేది క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు అయితే ఇప్పుడు ఏమంటున్నారు విచ్ డైరెక్షన్ ఈస్ ద బ్రూమ్ ఫేసింగ్ నౌ ఓకేనా ఆ క్లీన్ చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏ దిశగా ప్రయాణిస్తున్నట్లు మీనింగ్ సో అంటే డౌన్వర్డ్ ఓకేనా లెఫ్ట్ డైరెక్షన్ మీన్స్ ఈ డైరెక్షన్ అవునా ఈ డైరెక్షన్ మీన్స్ ఏంటండి ఓకేనా ఇక్కడ ఏంటి వెస్ట్ అండి ఇదేంటి సౌత్ ఓకేనా క్లియర్గా మనకు అర్థం అవుతుంది సౌత్కి వెస్ట్కి బిట్వీన్ ఓకేనా సౌత్ వెస్ట్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ క్లియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్స్ ఓకేనా క్వశ్చన్ ఏమన్నారండి ఓకేనా శ్రీరామ్ ఈస్ నౌ ఫేసింగ్ విచ్ డైరెక్షన్ శ్రీరామ్ అనే వ్యక్తి ఇప్పుడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అని అడుగుతున్నారు ఓకేనా దానివల్ల స్టేట్మెంట్ 1 ఉంటే సరిపోతుందా 2 ఉంటే సరిపోతుందా లేదా రెండు కావాలా లేదా ఏ ఒక్కటి ఉన్నా చాలా అనేటటువంటి కండిషన్స్ 4 ఇచ్చారు ఓకేనా ఒకసారి అబ్జర్వ్ చేద్దాము ఓకేనా శ్రీరామ్ ఏ దిశగా ఫేస్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ తీసుకుందాం శ్రీరామ్ ఈస్ ఫేసింగ్ ఈస్ట్ ఇఫ్ ఈ రొటేట్స్ 90 డిగ్రీ క్లాక్ వైజ్ ఇనిషియల్గా ఈస్ట్ అన్నారు ఫస్ట్ కండిషన్ గురించి మాత్రం చూద్దాం అట్ ప్రెసెంట్ ఓకేనా శ్రీరామ్ ఈస్ ఫేసింగ్ ఈస్ట్ హీ ఫస్ట్ రొటేట్స్ 90 డిగ్రీ క్లాక్ వైజ్ 90 డిగ్రీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడికి రావడం జరిగింది ఈస్ట్ నుంచి ఇది ఈస్ట్ కదా ఓకే అండ్ దెన్ 180 డిగ్రీ యాంటీ క్లాక్ వైజ్ ఓకే నెక్స్ట్ ఏమన్నారండి అండ్ ఫైనల్లీ 45 డిగ్రీ క్లాక్ వైజ్ అండ్ ఫైనల్లీ జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అండి 45 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చాలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ 45 డిగ్రీ ఫస్ట్ ఏమో 90 డిగ్రీ క్లాక్ వైజ్ 180 డిగ్రీ యాంటీ క్లాక్ వైజ్ దాని తర్వాత జస్ట్ 45 డిగ్రీ క్లాక్ వైజ్ అన్నారు ఇప్పుడు మరి ఏ దిశగా ప్రయాణిస్తున్నట్లు మీనింగ్ ఓకేనా ఫైనల్ 45 డిగ్రీ క్లాక్ వైజ్ అన్నారు ఇది ఏ డైరెక్షన్ అండి ఇది మనకు క్లియర్గా తెలుసు ఇదేమో ఈస్ట్ ఇదేమో నార్త్ సో నార్త్ ఈస్ట్ డైరెక్షన్ సో కంక్లూజన్ 1 ఉన్నట్లయితే మనకు సరిపోతుంది ఓకేనా ఇదైతే క్లియర్ దీనివల్ల అయితే నో ఇష్యూ సో ఫస్ట్ వన్ సరిపోయింది సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం శ్రీరామ్ ట్రావెల్స్ a distance of 2.5 km from his present పొజిషన్ మనకి ఏంటో తెలియదు వాళ్ళు ఏమంటున్నారు 2.5 కిలోమీటర్ స్ట్రైట్ ఫ్రమ్ ద ప్రజెంట్ పొజిషన్ అంటే ఇతను నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లయితే ఇటువైపు ఒకవేళ ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లయితే ఇటువైపు సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్లయితే ఇటువైపు 2.5 కిలోమీటర్ వెళ్తాడని అర్థము ఓకేనా ఇటువైపు అయితే 2.5 మనకి ఏ డైరెక్షన్ మనకు క్లారిటీ లేదు సో 2 అనేది ఇక్కడ మనకి కుదరదండి సో ఓన్లీ ఓకేనా 1 స్టేట్మెంట్ ఫాలోస్ సో క్లియర్ మనకి ఇక్కడ క్లారిటీ అనేది మనకి ఇవ్వలేదు ఏ డైరెక్షన్గా ఫేస్ చేస్తున్నాడు అని చెప్పేసి ఓకేనా దెన్ టర్న్స్ టు ద రైట్ అన్నారు సో ఇటువైపు వెళ్తే రైట్ ఇలా అవుతుంది ఇటువైపు వెళ్తే సో రైట్ వచ్చేసి ఇలా అవుతుంది ఓకేనా సో ఈ విధంగా ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క రైట్ రావడం జరుగుతుంది ఇనిషియల్ ఏ డైరెక్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు ఓకేనా ఇక్కడ ఫస్ట్ సెకండ్ 2 స్టేట్మెంట్లు ఉంటేనే మనం చెప్పగలమంటే అవసరం లేదు ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్తో మనం క్లియర్గా చెప్పగలము శ్రీరామ్ అనేటటువంటి వ్యక్తి నార్త్ ఈస్ట్ ఫేస్ చేస్తున్నాడని సో కాబట్టి ఓన్లీ 1 స్టేట్మెంట్ ఫాలోస్ క్లియర్ ద సిటీ ఆఫ్ ఓకేనా పరందా ఈస్ లొకేటెడ్ ఆన్ గ్రీన్ లేక్ ఓకేనా గ్రీన్ లేక్ అంటే జిఎల్ అనుకుందామండి ఓకేనా గ్రీన్ లేక్ ద సిటీ ఆఫ్ పరందా ఈస్ లొకేటెడ్ ఆన్ గ్రీన్ లేక్ వద్ద పరందా అనేటటువంటి సిటీ అనేది ఉండడం జరిగింది ఓకేనా నెక్స్ట్ అక్రమ్ సిటీ ఈస్ లొకేటెడ్ వెస్ట్ ఆఫ్ పరందా అంటున్నారు వెస్ట్ ఆఫ్ పరందా అక్రమ్ సిటీ వెస్ట్ ఆఫ్ పరందాకి వెస్ట్ సైడ్ అక్రమ్ అనేటటువంటి సిటీ ఉండడం జరిగింది ఇదైతే క్లియర్ ఇక్కడ వరకు క్లియర్ కదండి ఓకే నెక్స్ట్ టోక్రాన్ సిటీ ఈజ్ ది ఈస్ట్ ఆఫ్ అక్రమ్ సిటీకి ఈస్ట్ సైడ్ టోక్రాన్ ఉండడం జరిగింది టీఓకే అనుకుంటున్నా అండి ఓకే దాని తర్వాత అక్రమ్ సిటీ బట్ వెస్ట్ ఆఫ్ పరందా సిటీ అన్నారు సో బట్ వెస్ట్ ఆఫ్ పరందా సిటీ సో క్లియర్గా పరందా సిటీకి వెస్ట్ సైడ్ ఓకేనా అక్రమ్ సిటీకి రైట్ సైడ్ ఉండడం జరిగింది టోక్రా అనేటటువంటి సిటీ సో ఇదైతే ఇక్కడ వరకు అయితే క్లియర్ దాని తర్వాత ఏమన్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి కోక్రాన్ సిటీ ఇది ఇంపార్టెంట్ అండి కోక్రాన్ సిటీ ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ బోప్రీ ఎక్కడుందో మనకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకుందాం బోప్రీ సిటీకి ఓకేనా ఈస్ట్ సైడ్ కోక్రాన్ సిటీ ఉండడం జరిగింది ఓకేనా బట్ వెస్ట్ ఆఫ్ టోక్రా ఓకేనా వెస్ట్ ఆఫ్ టోక్రాకి వెస్ట్ సైడ్ ఉండడం జరిగింది కోక్రాన్ అంటే టోక్రాకి వెస్ట్ సైడ్ ఉండడం జరిగింది అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇఫ్ దే ఆర్ ఇన్ ద సేమ్ సిటీ ఓకేనా అక్రమ్ సిటీ అన్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి పూర్తిగా చదవండి కోక్రాన్ సిటీ ఈజ్ ది ఈస్ట్ ఆఫ్ బోప్రీకి ఈస్ట్ సైడ్ కోక్రాన్ అండ్ వెస్ట్ ఆఫ్ టోక్రా అండ్ అక్రమ్ ఓకేనా టోక్రా అండ్ అక్రమ్కి రెండిటికి ఓకేనా వెస్ట్ సైడ్ వచ్చేసి కోక్రాన్ ఉండడం జరిగింది అవునా
సో కాబట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఓకేనా. అక్కడికి టోక్రాకి 2 సిటీస్కి డెఫినెట్గా వెస్ట్ సైడ్ ఉండాలి కోక్రాన్. సో కాబట్టి నేను కోక్రాన్ ఇక్కడ రాసుకుంటాను, బోప్రీ ఇక్కడ రాసుకుంటానండి, BOP. సో క్లియర్గా మనకు అర్థమైంది. అయితే బోప్రీ, కోక్రాన్, అక్రమ్, టోక్రాన్ ఓకేనా, పరందా. అయితే ఇప్పుడు ఏం అడిగారండి, దాని విచ్ సిటీ ఈస్ లొకేటెడ్ ఇన్ ది ఫార్ వెస్ట్ ఓకేనా. అయితే పడమర వైపు దూరంగా చిట్ట చివర అంటే చివరగా ఉన్నటువంటి అంటే ఫస్ట్లో పడమర సైడ్ నుంచి ఉన్నటువంటి ఫస్ట్ సిటీ ఏంటి అని అడుగుతున్నారు అంతే. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది బోప్రీ సిటీ ఏమంటే అండి ఫార్ వెస్ట్ అంటే పడమర వైపు చాలా దూరంగా ఉన్నటువంటి సిటీ ఏంటి ఓకేనా. బోప్రీ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్ ఓకే. నెక్స్ట్ ఏ ఈస్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ సి. ఏ ఈస్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ సి. సికి ఓకేనా సౌత్ ఈస్ట్ అంటే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేమో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సౌత్ ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్. వాళ్ళు ఏమన్నారండి ఏ ఈస్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ సి. సికి సౌత్ ఈస్ట్లో ఏ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏమన్నారండి బి ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ సి బట్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఏ. నార్త్ ఈస్ట్ ఆఫ్ అంటే ఈ డైరెక్షన్లో నార్త్ ఈస్ట్ ఆఫ్ ఏకి బి ఉండాలి, కాకపోతే సికి ఏ వైపుగా ఉండాలి ఈస్ట్ సైడ్ ఉండాలి. సో సికి ఈస్ట్ వైపే ఉండడం జరిగింది. ఇదైతే క్లియర్. నెక్స్ట్ ఏమన్నారు డి ఈస్ టు ద నార్త్ ఆఫ్ ఏ. ఏకి నార్త్ సైడ్ అంటే ఈ లొకేషన్లో ఉండొచ్చు డి, కానీ ఇంకొక పాయింట్ ఇచ్చారు అండ్ నార్త్ వెస్ట్ ఆఫ్ బి అని ఇచ్చారు. బికి నార్త్ వెస్ట్ అంటే బికి నార్త్ వెస్ట్ అంటే ఇటువైపు కదా, అంటే ఈ డైరెక్షన్లో ఉండాలి. సో కాబట్టి ఇక్కడ డి తీసుకుంటే సరిపోతుంది. ఏకి నార్త్లో ఉన్నట్లు ఉంటుంది, బికి నార్త్ వెస్ట్లో ఉన్నట్లు ఉంటుంది. సో క్లియరా. సో ఇది అట్ ప్రజెంట్ డయాగ్రామ్. ఇదైతే క్లియర్. అయితే ఇప్పుడు ఏమన్నారు దాన్ని వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ సి విత్ రెస్పెక్ట్ టు డి అంటే డికి సంబంధించినంత వరకు సి ఎటువైపు ఉంది. సి ఎటువైపు ఉంది డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది. డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది అవునా. డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్లో ఉంది. సో డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్ డౌన్వర్డ్ లెఫ్ట్ డైరెక్షన్ క్రాస్ అంటే ఏంటి సౌత్కి వెస్ట్కి బిట్వీన్. సో సౌత్ వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సౌత్ వెస్ట్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. రాహుల్ స్టార్ట్స్ వాకింగ్ టువర్డ్స్ వెస్ట్ ఆఫ్టర్ ఎ వైల్ టర్న్స్ లెఫ్ట్ అండ్ టర్న్స్ లెఫ్ట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. రాహుల్ వర్క్స్ టువర్డ్స్ వెస్ట్ అంట. ఇది స్టార్టింగ్ పాయింట్. టువర్డ్స్ వెస్ట్ బా ఫస్ట్ వెస్ట్. ఆఫ్టర్ ఎ వైల్ హీ టర్న్స్ టు ద లెఫ్ట్. సో లెఫ్ట్ అంటే ఏంటి సో రైట్ అయితే అప్వర్డ్, లెఫ్ట్ అయితే డౌన్వర్డ్ ఓకేనా. అండ్ దెన్ టు హిస్ రైట్ ఓకేనా. డౌన్వర్డ్స్ అంటే రైట్ అంటే లెఫ్ట్ తీసుకుంటాం అవును డౌన్వర్డ్స్ ఓకేనా. వాళ్ళు ఏమన్నారు ఒకసారి ఆఫ్టర్ ఎ వైల్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ రైట్ దెన్ హీ టర్న్స్ టు ద లెఫ్ట్. సో లెఫ్ట్ అంటే అగైన్ డౌన్వర్డ్స్ ఓకేనా. అండ్ టర్న్స్ టు ద రైట్ అగైన్ లెఫ్ట్ వర్డ్స్ ఓకేనా. హౌ మెనీ టైమ్స్ హీ టర్న్స్ టు ద సౌత్. సౌత్ సైడ్ ఎన్నిసార్లు నడిచాడు, ఎన్నిసార్లు తిరిగాడు ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సౌత్ వర్డ్ అంటే సౌత్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ కదా. డౌన్వర్డ్ ఇక్కడేమో 1 టైం, డౌన్వర్డ్ ఇక్కడేమో 2nd టైం. సో టోటల్ ఎన్ని టైమ్స్ అండి 2 టైమ్స్. క్లియర్. ఎన్నిసార్లు ఓకేనా దక్షిణం వైపు నడిచారని అడుగుతున్నారు సౌత్ వైపు ఓకేనా. సో దక్షిణం వైపు ఎన్నిసార్లు నడిచారు సో 2 టైమ్స్ తిరిగి నడిచారు ఓకేనా. క్లియరా.